సాయి గారు. 5వ తారీఖున పుట్టాడు బాబు. బాబు అతను తల్లిపాలు తాగట్లేదు. ఏమైనా పూజ గానీ ఏమన్నా చెయ్యాలా గురుగారు? ఏమైనా దోషం ఉందా? అదొకటి. మంచి మాట చెప్పారు. గురుగారు ఇంకొక చిన్న ప్రశ్న గురుగారు, విరాజ్ అనే పేరుకు అర్థం ఏంటి గురుగారు? విరాజ్ విశేషమైన రాజు. విరాజిల్లుట అంటేనేమో ప్రకాశించట, అదే విరాజమానమే దాన్ని కట్ చేసి విరాజ్ అన్నారు. ఆ రాజశబ్దానికి వి అనే ఉపసర్గ చేరితే విశిష్ట రాజు అని అర్థం. గొప్ప రాజు, బాగా ప్రకాశించువాడు. ప్రస్తుతానికి ఇంక అంతగా దాన్నే అర్థం తీసుకోండి, అంతే చాలు. అమ్మవారి సహస్రనామంలో అన్నద అని ఒక నామం ఉన్నది. ఏమిటి? అన్నదా వసుధ. అదనమాట. అన్నద, వసుధ, వృద్ధ, బ్రహ్మాత్మీక్య స్వరూపిణి. ఆ శ్లోకంలో మొదటిది అన్నద. ఈ అన్నద అనే నామం చాలా గొప్పది. అన్నం దొరకనప్పుడు, ఎదురుగా అన్నం ఉన్నా తినడానికి వీలు లేకుండా నోరు పుండు పడినప్పుడు, పిల్లలు చిన్నప్పుడు పాలు తాగక చాలా బాధపడుతున్నప్పుడు, ఆహారం నోట్లోకి వెళ్ళనప్పుడు, కొంతమంది పిల్లలకి ఎందుకో కానీ చాలా కాలం పాటు పాలు తాగలేరు పాపం, అదేదో కర్మయోగం. అలాంటప్పుడు ఈ నామాన్ని జపం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నేను చెబుతున్నాను కాబట్టి ఆ మంత్రాన్ని అనుష్ఠానం తల్లో తండ్రో లేక కుల పురోహితుల చేతో బంధువుల చేతో చేయించండి. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః. ఈ నామం మంత్రంగా మార్చుకుని జపం చేస్తే పిల్లలకున్న పూర్వకర్మలు తొలగిపోతాయి. కొంతమంది కర్మలతో పుట్టకపోవచ్చు, యోగులు కూడా పుడతారు. యోగులు కూడా పాలు తాగరు. అవధూతలు యోగులు కూడా జన్మించినప్పుడు వాళ్ళకి ఆహారంతో పని లేదు. కానీ మనకి భయం, వాళ్ళ శరీరం ఏమైపోతుందని. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు తాగట్లేదు కాబట్టి తల్లిదండ్రులు చేయాలి. తల్లి అంటే ఇప్పుడు బాల్యంతరాలు అనుకోండి, 3 రోజులు 5 రోజులు బాల్యంతరాలు, అప్పుడు ఆవిడ చేయలేదు కదా. అప్పుడు తండ్రి ఆ పిల్లవాడి దగ్గర ఈ మంత్రానుష్ఠానం చేస్తే వాడు హాయిగా పాలు తాగలుగుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః.